రమదాన్ సిరీస్ డే 19 లో అందరికి వెల్కమ్ మామ. ఈ రోజు పెరుగు మరియు మజ్జిగ అయితే తీసుకొచ్చాను సెహరీలో తినడానికి. కూర ఏం లేదు కాబట్టి చూసుకోవచ్చు మామ. ఈ రోజు సెహరీలో అయితే గుగ్గులు మరియు మటన్ పెరుగు అన్నాము అనుకొని లేసానే పొద్దున అయితే డ్యూటీ స్టార్ట్ అయింది. ఇంటి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి కొన్ని వెజిటేబుల్ అయితే తీసుకురామనింది. నేనైతే అందులో చబ్రా దగ్గరికి అయితే వచ్చేసాను. వచ్చేసి 2 వస్తువులు అయితే తీసుకున్నాను మామ. నిమ్మకాయలు ప్లస్ ఉల్లగడ్డలు. నేను ఇవి తీసుకొని బండ్లో పెట్టుకొని మళ్ళీ అందులో జమియా దగ్గరికి అయితే వచ్చేసాను. రోజు కోయిట్ పైన మళ్ళీ అయితే దాడి జరిగింది. వాళ్ళు అందరికి సారీ చెప్పి మళ్ళీ అందరికి నోట్లో పానీపూరి పెట్టినారు. రోజు భారీ నష్టమే అయితే జరిగింది కోయిట్ లో. నేనైతే మజ్జిగ మరియు పెరుగు అయితే తీసుకోవడానికి వచ్చినాను జమియాలో. వచ్చు మామ. అయితే పెరుగు ఈ డబ్బాలో అనేది 2 కిలో డబ్బా ఇదైతే. దాంతో పాటు 2 లీటర్ మజ్జిగ అయితే తీసుకున్నాను. తో పాటు ఇంకా బర్గర్ బన్స్ అయితే కూడా తీసుకున్నాను. ఇవి 3 తీసుకుని నేనైతే బయటికి పోతున్నాను. అలా జమియాలో చూసుకోవచ్చు మామ. ఒక్కరు కూడా లేరు. ఇరాన్ దాడి చేయండి అని చెప్పి వెండుపోటు అయితే పొడిచింది. నేనైతే మా కోయిటి వాళ్ళు ఏమేమి చెప్పినారో అవన్నీ తీసుకుని ఇంటి దగ్గర అయితే వచ్చేసాను. సాయంత్రం అయితే ఇఫ్తార్ అయితే అయిపోయింది మామ. చూసుకోవచ్చు ఈ రోజు ఇఫ్తార్ లో ఏమేమి ఇచ్చినారో. నేనైతే నా ఇఫ్తార్ కంప్లీట్ చేసుకుని మగరీబ్ నమాజ్ చదువుకోవడానికి అయితే వచ్చేసాను. చదువుకొని గవ తాగుతా ఉంటే నాకైతే డ్యూటీ పడింది మామ. నేనైతే జాబిర్ అహ్మద్ కి పోవాలి ఇప్పుడు ఈ బ్యాగ్ తీసుకొని. ఇంటి పెద్ద కొడుకు ఈజిప్ట్ నుంచి కోయిట్ కి అయితే వచ్చేసాడు మామ. యుద్ధాలు జరుగుతుంటే ఎలా వచ్చాడో ఏమో. ఇక్కడ నుంచి తీసుకొచ్చిన ఈ బ్యాగ్ వచ్చేసి ఎవరికో ఇమ్మన్నాడు జాబిర్ అహ్మద్. అదైతే నేను ఇక్కడ ఇయడానికి వచ్చేసాను. నా డ్యూటీలు ఇంతే మామ.